భారతదేశంలో కులం ఏ విధంగా లీనమైపోయిందన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మన చదువుల్లో, మన ఉద్యోగాల్లో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రతి పిల్లోడికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ప్రతి ఉద్యోగస్తుడికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఈ క్యాస్ట్ ఉండడం వల్ల భారతదేశంలో చాలామంది ప్రతిభ గల వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇంతేకాక ఎంతోమంది ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. వీటన్నింటినీ చక్కగా చూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. నిజంగా మనం ప్రతి పాత్రకి కనెక్ట్ అవుతాం. ఏదో ఒక దగ్గర మనం వివక్షకు గురవ్వడము, లేకపోతే వేరే వారిని వివక్షకు గురయ్యేలా చేయడము జరుగుతుంది మన పాత్రలో. నిజంగా మన నిజ జీవితంలో కూడా మనం ఎవరినో ఒకరిని ఈ విధంగా హింసించి ఉండొచ్చు, లేకపోతే హింసకు గురై ఉండొచ్చు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కుల వివక్షపై మనకి అసహ్యం వేస్తుంది. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే, సుహాస్ ఇంతకుముందే కలర్ ఫోటో, అలాగే రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలతో తనేంటో నిరూపించుకున్నాడు యాక్టర్గా. అలాగే దర్శకుడు దుష్యంత్ ఈ సినిమాని తీసే విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఇందులో ఒక్క సీన్ కూడా తన కల్పితంగా ఉండదు. అన్నీ కూడా సమాజంలో జరిగినవే తీశాడు. ఊర్లో జరిగిన ఘటనల ఆధారంగానే తీసినట్లు ఉంటుంది. వెంకట పాత్రలో నితిన్ ప్రసన్న బాగా నటించాడు. ఊర్లో సగం మంది వెంకట దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూనే ఉంటారు. ఆ గ్రామంలో మళ్ళీ అంటే సుహాసు తన కుల వృత్తిని చేసుకుంటూ మ్యారేజ్ బ్యాండ్లో పనిచేస్తుంటాడు. మళ్ళీ అక్క పద్మ, శరణ్య. ఈమె ఫిదా సినిమాలో సాయి పల్లవికి అక్కగా నటించింది. అదే ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుంటుంది. పద్మకు వెంకటకు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట చెల్లిగా శివాని నటించింది. మళ్ళీ శివాని ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకొని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్, ఆత్మాభిమానంతో ఉండే మళ్ళీ పద్మలకు వైరం ఎలా మొదలవుతుంది? ఈ గొడవల్లో మళ్ళీ లక్ష్మిల ప్రేమ ఏమవుతుంది? చివరకు వెంకట పరిస్థితి ఎంతలా మారిపోతుందనేదే ఈ సినిమా యొక్క కథ. అంబాజీపేట సినిమాలో చూపించిన కథ కొత్తదైతే కాదు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల కుంపటి ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు. తక్కువ కులాలకు చెందిన వారిపై ఎంతటి వివక్ష చూపించేవారో అందరికీ తెలిసిందే. కుల వృత్తులు చేసుకునే వారి మీద ఎలాంటి చూపు చూసేవారో తెలిసిందే. కులాలు, పేదోళ్ళు, ధనికులు, ప్రేమ అనే పాయింట్ల చుట్టూ ఎన్నో కథలు వచ్చాయి. ప్రేమ కథలంటే కులాలు, డబ్బు ఇలా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. అయితే ఈ చిత్రం కేవలం ప్రేమ కథ కాదు. ప్రచార చిత్రాలు చూస్తే ఇది కేవలం ప్రేమ కథ అని అనుకుంటే మనం పొరపడినట్లే. ఆత్మాభిమానం కోసం పోరాడే ఓ మహిళ కథ. ఈ చిత్రానికి సుహాస్ హీరో అనే కంటే పద్మ పాత్ర పోషించిన శరణ్య హీరో అనొచ్చు. మహిళను కేంద్రంగా చేసుకుని ఇంత బలమైన పాత్రను రాసుకోవడం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మాభిమానాన్ని వదులుకోలేమని పద్మ పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. చావనైనా చస్తాను కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోలేను అంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో శరణ్య యాక్షన్కు విజిల్స్ పడాల్సిందే. శరణ్య ఈ చిత్రానికి హీరో అని కూడా మనకు అనిపిస్తుంది చాలా చోట్ల. పోలీస్ స్టేషన్లో విలన్ని ఎగిరి కాలితో తన్నే సీను నిజంగా అద్భుతంగా తీశాడు డైరెక్టర్. మూవీలో ఒక అక్క క్యారెక్టర్కి అలాంటి సీన్లు రాయడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి విలేజ్ లవ్, రివెంజ్ డ్రామాలను ఇంతకుముందు కొన్ని వందల సినిమాలు చూసుంటాం. కానీ ఎప్పుడూ కూడా ఒక మహిళా క్యారెక్టర్ను ఇంత పవర్ఫుల్గా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది, కానీ ప్రేమ కథ ప్రారంభమైనప్పటి నుంచి యూత్ బాగానే కనెక్ట్ అవ్వచ్చు. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త సీరియస్గా సాగుతుంది. ఇంటర్వెల్కి మాత్రం పీక్స్కి చేరుతుంది. ఇక్కడ దర్శకుడు నిజంగా విజయం సాధించడనే చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి కొంచెం స్లోగా ఉంటుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ సీన్ వచ్చేసరికి అద్భుతంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ను రొటీన్కి భిన్నంగానే రాసుకున్నాడు. చంపడం పరిష్కారం కాదని, మనలాంటి వాళ్ళు చంపితే హంతకడే అంటారంటూ హీరో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. గౌరవం, పేరు, తరువాత గారు రావడానికి ఎంత కష్టపడాలో అంటూ శరణ్య చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. థియేటర్లో పాటలు వింటే చాలా బాగా ఉంటాయి. ఇకపోతే మ్యూజిక్ కూడా స్క్రీన్ మీద ఉన్న ఎమోషన్ను 100 రెట్లు పెంచినట్టుగా అనిపిస్తుంది. అలాగే అనవసరపు హంగులకు పోయి బడ్జెట్ను కూడా పెంచలేదు. కంటెంట్ని నమ్ముకొని సినిమా తీస్తే హిట్ అవుతుందని మరొక్కసారి ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా నిరూపించింది.